वज़ीर इंडस्ट्रीज व आईटी के टी रामाराव ने कहा कि तेलंगाना में मसावी तरक्की जारी है। उन्होंने कहा कि बहुत सी कंपनियां रियासत में सरमायाकारी के लिए आगे आ रही हैं। वज़ीर केटीआर ने महबूबनगर जिले के वेमुला में एसजीडी फार्मा कॉर्निंग टेक्नोलॉजी प्लांट की तामीर का संग बुनियाद रखा। बाद अज़ा मुनक़दा तकरीब से खिताब करते हुए उन्होंने कांग्रेस पर तनकीद की और कहा कि बरकी पीने के पानी और आबपाशी का पानी ना देने वाले दोबारा वोट लेने आ रहे हैं। उन्होंने कहा कि तेलंगाना लाइफ साइंसेज के मैदान में सरे फहरिस्त है। केटीआर ने कहा कि रुकन असेंबली वेंकटेश्वर रेड्डी की क़यादत में देवरकद्रा हल्का तरक्की की राह पर गामजन है। उन्होंने कहा कि देवरकद्रा वो हल्का है जहां रियासत में सबसे ज़्यादा चेक डैम बनाए गए हैं। देवरकद्रा में 2 सरकारी अस्पतालों की तामीर का काम शुरू किया गया है। మనిషి జీవితమే చాలా స్వల్పమైన సమయాని కోసం భూమి మీదకి అందరం కూడా వచ్చినాం. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తామన్నది ముఖ్యం తప్ప ఆ వచ్చిన కొద్ది కాలంలో అధికారం ఉన్న కాలంలో కానీ జీవితం ఉన్న కాలంలో కానీ వయసులో ఉన్న కాలంలో కానీ పనిచేసే శక్తి ఉన్న కాలంలో ప్రజలకు ఉపయోగపడేమన్నా చేస్తే పనేమన్నా చేస్తే గుర్తుపెట్టుకుంటారు. లేకపోతే భూమికి చాలా మంది వచ్చారు, చాలా మంది పోయారు, కానీ వాళ్ళందరూ గుర్తుండరు మనకు. ఇవాళ ఒక సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, ఒక మహేంద్రనాథ్ పేరు, కొంతమంది పేర్లు ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ జిల్లాలో? ఎంతో మంది పుట్టినా, ఎంతో మంది మంత్రులైనా పోయినా కొంతమంది పేర్లు ఎందుకు గుర్తుంటాయంటే వారి కాలంలో వారి సమయంలో వారికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని గొప్ప పనులు చేసినారు కాబట్టి వారిని ఇంకా కూడా తలుచుకుంటా ఉన్నాం. కాబట్టి తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. మోహన్ రెడ్డి గారు ఒకసారి మాటిస్తే మాట తప్పరు. ఈ ఐటీఐని దత్తత తీసుకుంటాను, దత్తత తీసుకొని దీని రూపురేఖలు మారుస్తా అని చెప్పారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ that he will deliver in the promise. But Pratinya, this can't just be a summer exercise. You have to stay the course along with Shrita. You have to keep coming back. You'll have to ensure that all these girl children who have received the necessary skilling that you guys have imparted, they stay the course. And skilling ఒకటే సరిపోదు. పెద్దలు చెప్తారు పోటీ ప్రపంచంలో స్కిల్, రీస్కిల్ అండ్ అప్ స్కిల్ అంటే నైపుణ్యం ఎప్పటికప్పుడు. ఇప్పుడు మీరు ఫోన్ ఉందనుకోండి మీ దగ్గర, ఆ ఫోన్లో మీకు ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని వస్తూ ఉంటాయి. నెలకు ఒకసారి వాడు పంపుతుంటాడు ఒక మెసేజ్, మీకు సాఫ్ట్వేర్ కొత్త అప్డేట్ వచ్చింది చేసుకుంటే